రాజకీయంగా చూస్తే కనుక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. 12.5% ఓట్లు పోలైన ఓట్ల కన్నా ఎక్కువ లెక్కిచ్చారు. ఇది ఎట్లా సాధ్యం? ఒకసారి ఉండవల్లి గారు ఏమన్నారు చూద్దాం. డిస్కషన్కి వెళ్ళే ముందర ఉండవల్లి గారి డిస్కషన్కి వెళ్ళి అరుణ్ కుమార్ గారు కోర్టులో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అవదు అని ఒక పాత ఇది ఉంది. జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ విల్ నెవర్ బి డినైడ్. అది సత్యమేవ జైతే అని నాలాంటి ఒక అర్భకుడు రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద ఆల్మైటీ మీద 18 ఏళ్ళు పోరాటం చేయడం ఏంటి, నేను ఎక్కడ సరిపోతానా? నిజంగా నాకు సహకరించిన మన అల్లంకి రమేష్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఎస్ఎస్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ ఆయన కానీ, ఇంకా చాలామంది వాళ్ళ పేరు చెప్తే ఇష్టపడినటువంటి మిత్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ సహకరించి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా రేపు సెప్టెంబర్ 11న కూడా కోర్టులో సరైనటువంటి ఆర్డరే వస్తుంది, అందులో నాకేం అనుమానం లేదు. గవర్నమెంట్లు కూడా వచ్చి దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రతిస్పందిస్తే గవర్నమెంట్ కూడా పరువు నిలబడుతుంది. లేకపోతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఒకటే అని, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రామోజీరావు వీళ్ళందరూ ఒకటే అని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమైనా అంతా ఒకటైనా సరే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తాం అని వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా సరిగ్గా స్పందిస్తారని అనుకుంటున్నాం. వేయకపోతే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయినట్టు అంతే. పెద్ద వేయకపోతే ఏం ఆగదు. గవర్నమెంట్ ఎక్స్పార్టీ చేసుకునే పరిస్థితిలో ఉందంటే అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ తరఫున ఏదో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా అంశాలు ప్రస్తావన చేశారు. రామోజీరావు గారి అంశం కూడా ప్రస్తావన, ఒక అర్భకుడు అల్మైటీతో ఎలా పోరాటం చేస్తాడో చెప్పారు. దాంతోపాటే ఆయన చెప్పిందంటే ఈ 12.5% ఓట్లు పోలైన ఓట్ల కన్నా కూడా అదనంగా 12.5% వచ్చినాయి. అయితే ఒక కాంటెక్స్ని ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఒకవేళ జస్టిస్ డిలే అవుతుందేమో కానీ డినై అయితే కాదు. దీని మీద పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే ఇంకెవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. పార్టీకి అదనంగా 12.5 యాడ్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఫార్మ్ చేసిన వాళ్ళు 52.5 డెఫినెట్గా అంటే పూర్తిగా హైపోథెటికల్. ఆయన మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. అంతేనండి, కరెక్టే. అంటే ఇక్కడ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న విషయాన్ని ఉండవల్లి గారు ప్రస్తావించారు. అక్కడ ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్లోను ఒరిస్సాలోను జరిగింది ఇది అనేది ఆ నివేదికలో ఉన్న విషయం. దాన్ని ఈయన చెప్పారు. చెబుతూ ఈ 12.5% ఓట్లు అనేది చిన్న నెంబర్ ఏమీ కాదు. రెండోది ఈ డెఫినెట్గా ఈవీఎం విషయంలో అంటే ఒక యాంత్రిక విజయం కూటమిది అనేటువంటి విమర్శ కూటమి గెలుపు ఖరారైన క్షణం నుంచి మనం వింటూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మొహమాటంగా ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, కానీ ఇది యాంత్రిక విజయం అని అనుకోవాల్సి ఉంటుంది అని ఆయన సూచనప్రాయంగా చెప్పాడు మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో. అయితే ఇప్పుడు ఉండవల్లి గారు ప్రస్తావించినటువంటి విషయం వెలుగులో గనక చూస్తే ఖచ్చితంగా ఈవీఎంల విషయంలో ఏదో మ్యాజిక్ జరిగింది అనేటువంటి విషయం. రెండోది ఇంకొక విషయం ప్రస్తావించారు ఆయన ప్రముఖంగా. ఓటు వేసిన తర్వాత ఆ స్లిప్స్ ఉంటాయి, వాటిని డిస్ట్రాయ్ చేశారు. ఆ ప్యాడ్స్ డిస్ట్రాయ్ చేశారు. అది 45 days ఉంచాలి, కనీసం ఉంచాలి. కానీ ఉంచకుండా అది ఇమ్మీడియట్గా ఆ డేటాను కూడా డిలీట్ చేసేయండి అని బలంగా ప్రభుత్వాల వైపు నుంచి ఒత్తిడి వచ్చింది అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ మీనా డైరెక్షన్ ఇచ్చారు. ఒక సోషల్ మీడియాలో అది పోస్ట్ తిరుగుతోంది విత్ దట్ సర్క్యులర్. అవును, అది తిరుగుతోంది. అంటే ఆయన ఒక పాత కేసు కూడా ప్రస్తావించారు తన ప్రెస్ మీట్లో. గతంలో ఒకసారి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు గెలిచినప్పుడు, అంటే బహుశా 2004 ఎలక్షన్ అది. ఆ ఎలక్షన్లో ఆయన జక్కంపూడి గారు 680 ఓట్లతో గెలిచారు. అక్కడ గెలిచినప్పుడు దాని మీద ఆయన ప్రత్యర్థి కోర్టుకు వెడితే 45 రోజుల లోపలే రిట్ వేయాలి అనేది ఉంది. ఆ ప్రకారం ఆయన వేశాడు. వేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో 200 ఓట్లు తగ్గించి 400 మెజారిటీతో ఆయన గెలిచాడు అనేది నిర్ధారించారు అని. అప్పుడు మళ్ళీ రీకౌంట్ జరిగి, అప్పుడు రీకౌంట్ చేయడానికి అవకాశం ఉంది
ఉంది కాబట్టి చేయగలిగారు. మీరు ఇప్పుడు టోటల్గా డిస్ట్రాయ్ చేస్తే ఎవరైనా పెడితే ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ మాక్ పోలింగ్ అని చెప్పి పెడతారు. పెట్టినందువలన ఏమిటి ప్రయోజనం అంటే మనం బయట చెప్తాం, అయ్యా మేము ఫ్యాన్ గుర్తు ఓటేస్తున్నాము, లేకపోతే సైకిల్ గుర్తు ఓటేస్తున్నాము, లోపలికి వెళ్ళి వాటికే ఓటేస్తారు. మీరు ఇంతమంది ఫ్యాన్ కోటేస్తామని చెప్పారు, ఇంతమంది సైకిల్ కోటేస్తామని చెప్పారు, ఇంతమంది గ్లాస్ కోటేస్తామని చెప్పారు, చూడండి ఇక్కడ పోలైన ఓట్లు అదే ఫిగర్స్ చూపిస్తున్నాయి అని చెప్తారు. ఇది కాదు కదా కావాల్సింది. ఒరిజినల్గా ఆ రోజున పడినటువంటి ఓట్లలో అదనంగా లెక్కింపు జరిగింది అని కదా ఇప్పుడు ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణకి సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏమిటి? సోర్స్ డిస్ట్రాయ్ చేశారు మీరు. డిస్ట్రాయ్ చేసిన తర్వాత తిరిగి ఎలా మీరు దాన్ని పట్టుకొచ్చి ప్రపంచం ముందు పెడతారు అని ప్రశ్నించాడు ఆయన. ప్రశ్నిస్తూ ఇంకొక విషయం చెప్పాడు, ఈవీఎంలు నేను నమ్మకూడదు అని మొదటగా అన్నవాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఆయన. కాబట్టి ఈ విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వగలిగిన వ్యక్తి కేవలం చంద్రబాబు గారు మాత్రమే అని కూడా ప్రకటించాడు ఆయన. చంద్రబాబు గారు మాట్లాడతారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎన్నికల కమిషన్ కదా మాట్లాడాల్సింది, బాధ్యత. ఒక రకంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికల కమిషన్ని ఇరుకున పెట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లెట్ us see సార్ ఎలా జరుగుతుందో. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, ఇవి అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఉంది, వాళ్ళు అధికార పక్షంగా ఉన్నారు. అది కాకుండా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి ఏపీలో. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళు కలిసి కూర్చుని దీని మీద ఒక కార్యక్రమం తీసుకుని ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దీని మీద ఒక సమాధానం చెప్పేలాగా